హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు రిలీ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. మీకివాళ ఒక ఇంట్రెస్టింగ్ లొకేషన్ చూపించబోతున్నాను. అది లండన్‌లో. అక్కడ అప్పుడో, ఇప్పుడో, ఎప్పుడో 'నిఖిల్' సినిమా షూటింగ్ తీశారు. ఇవాళ మనం ఆ ప్లేస్‌కెళ్తున్నాను. సో, ఆ ప్లేస్ మీకు చూపిస్తాను. అది యాక్చువల్‌గా ఈస్ట్ లండన్ ఏరియా అంటారనమాట. లండన్‌లో ఈస్ట్ లండన్ ఏరియా. ఆ ఏరియా పేరు ఈస్ట్ హామ్. అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్‌లో ఈ షూటింగ్ తీశారు. సో, చూసారు గదా! ఇదంతా మనం ఈస్ట్ హామ్ ఎళ్ళడానికి ఎళ్ళే రోడ్ అనమాట. సో, అరౌండ్ ఒక 1 అవర్ పడుతుంది ఇప్పుడు నేనున్న ఏరియా నుంచి. సో, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టెంపుల్. పెద్ద టెంపులు. అది మురుగన్ టెంపుల్ అంటారు యాక్చువల్‌గా. సో, ఆ టెంపుల్‌లో ఈ షూట్ తీశారు. ఈ టెంపుల్ వచ్చేసి 2005లో ఓపెన్ అయింది యాక్చువల్‌గా. చాలా బావుంటది చూడ్డానికి. సో, మంచి ఏరియా లొకేషన్. సో, ఓకే. ఇది ఈస్ట్ హామ్ ఏరియా. మనం వచ్చేసాము. సో, ఇక్కడి నుంచి మనం అటువైపు టెంపుల్ వైపు ఎళ్ళాలనమాట. సో, చూసారు గదా! ఎంత బావుందో లొకేషను. ఇల్లు అవి. ఇక్కడ ఎక్కువ మన వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. మోస్ట్ ఆఫ్ ద ఈస్టర్న్ యూరోపియన్స్ మన ఇండియన్సే ఎక్కువ ఇండియన్సే ఉంటారు బేసికల్లీ చెప్పాలంటే. మన తెలుగు వాళ్ళు గూడా చాలా మంది ఉంటారు. సో, ఒకప్పుడు ఇక్కడ అంతా కొంచెం బిజీ తక్కువుండేది. కానీ ఇప్పుడు మాత్రం బాగా పాపులేషన్ పెరిగిపోయి ఇదిగో శరవణాన్ భవన్ ఈ హోటల్ ఉంటుంది. ఇక్కడ మంచి ఫుడ్ చాలా ఫేమస్సు. ఇడ్లీలు, దోసలు మంచివి దొరుకుతాయి. సో, ఈ ఏరియాలో ఉన్న టెంపుల్‌లో షూటింగ్ తీశారు. సో, మనం ఇప్పుడు ఆల్‌మోస్ట్ టెంపుల్ దగ్గరకొచ్చేసాం. ఇవన్నీ ఇల్లు. యాక్చువల్‌గా ఈ ఇళ్ళ మధ్యలో గూడా ఉరుకుతున్న సీన్‌లు కొన్ని తీశారు. ఓకే. సో, వి ఆర్ నియర్‌లీ దేర్. సో, మనం దగ్గరకొచ్చాము. ఇప్పుడు మనం ఒక పార్కింగ్ ప్లేస్ ఎతుక్కొని మన కార్ పార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రోడ్ల మీదే పార్కింగ్ జేసుకోవాలి. సో, పార్కింగు ఫ్రీ ఉండదు. ఎవ్రీ డే పార్కింగు డబ్బులు కట్టాలి. ఇవాళ సండే గాబట్టి యాక్చువల్‌గా ఇక్కడ పార్కింగ్ ఫ్రీ ఉంటది. సో, దగ్గరకొస్తున్నాం మనం టెంపుల్ దగ్గరకొచ్చాము. సో, కొంచెం ముందుకెళ్ళేసి లెఫ్ట్‌కి తిరిగితే టెంపుల్ అనమాట. సో, ఇక్కడ ఈ రోడ్లలో గూడా కొన్ని సీన్‌లు తీశారు. అంటే రన్నింగ్ జేస్తూ అగో రన్నింగ్ జేస్తున్నారు జూసారా? మన 'వైవహర్ష', 'నిఖిల్' ఆ రన్నింగ్ జేసే సీన్‌లన్నీ ఈ రోడ్ల మీద తీశారనమాట. సో, ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో టెంపుల్. అదిగో వచ్చింది జూడండి. ఆ లెఫ్ట్ సైడ్‌లో పెద్దగా కనబడుస్తుంది జూసారా మీకు? అదే టెంపులు. వీళ్ళు ఉరుక్కుంటూ, ఉరుక్కుంటూ ఆ టెంపుల్ దగ్గరికెళ్తారు. అక్కడ సీన్‌లన్నీ జరుగుతాయన్నమాట. సో, ఈ టెంపులు దాని ముందు ఒక చిన్న బస్ స్టాప్ ఉంది జూడండి. ఎంత బావుందో క్లాసీగా బస్ స్టాపు. బస్ స్టాప్ దాటిన తర్వాత టెంపుల్. ఇదే టెంపుల్. సో, మురుగన్ టెంపుల్ అంటారు దీన్ని. సో, లండన్ మురుగన్ టెంపుల్ ఈస్ట్ హామ్. అంటే ఈస్ట్ లండన్‌లో ఉండేది. సో, ఇక్కడ కొన్ని షూట్స్ చేస్తూ ఉంటారు. యాక్చువల్‌గా అయితే అంటే చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఈస్ట్ హామ్‌లో ఉండే దాంట్లో చాలా పెద్ద ఫేమస్ టెంపులు. సో, చూడండి ఇదంతా టెంపుల్ ఏరియా. సో, ఇవి మెట్లు మెయిన్ ఎంట్రన్స్. అగో అక్కడ 'వైవా హర్ష' హీరో నిలబడి హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటారనమాట. సో, ఆ సీన్ తీశారు. తర్వాత తను హీరోయిన్ కోసం వెతుకుతూ అటు ఇటు తిరుగుతూ ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి తిరుగుతా ఉంటారు. సో, అవి అవి గూడా చూపిస్తాను మీకు. ఆహ్, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర హీరో కూర్చున్న సీన్స్ ఆగో మెట్ల దగ్గర కూర్చున్నారు చూసారా? అది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూర్చున్న సీన్స్ అన్నమాట. సో, అక్కడి నుంచి ప్రదక్షిణాలు చేస్తారు. ఈ రోడ్‌లో ఇటుంది చూసారా? ఇది టెంపుల్ పక్కన అన్నమాట. కార్ పార్క్‌లు అవి ఉన్నాయి గదా! చాలా నీట్‌గా ఉంది చూసారా? అందుకే లుక్ బాగొస్తది మనకు వీడియోలో ఇది. సో, హీరోయిన్ కోసం వెతుకుతూ అలా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. సో, అక్కడి నుంచి ఇంకా వీళ్ళు మళ్ళీ కార్‌లో దిగుతారన్నమాట మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. కార్‌లో దిగి ఇది మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్సు ఇగో ఈ రోడ్ నుంచి వాళ్ళొస్తారు. సో, అక్కడ అదయిపోయిన తర్వాత నెక్స్ట్ సీన్‌లో ఇంకా టెంపుల్ బయట మన పూజారితోటి ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది. ఇగ అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ రన్నింగ్ చేసుకుంటూ ఎళ్ళిపోయే సీన్స్ ఉంటాయి. అవి గూడా కొన్ని రోడ్డు మీద తీశారనమాట. సో, ఇది టెంపుల్ లోపల వాళ్ళు దండలు మార్చుకునే సీన్ ఉంది చూసారా? ఇది టెంపుల్ లోపల సీన్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఇది మన అప్పుడో, ఇప్పుడో, ఎప్పుడో షూటింగ్ జరిగిన టెంపుల్ లొకేషన్. సో, ప్లీజ్ షేర్, సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.